ప్రీవియస్‌గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా! ఫంక్షన్‌కి డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పి. ఇదొచ్చేసరికి శారీ అయితే తీసుకొచ్చుకున్నారు. ఈ శారీతో పాపకైతే లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేయాలి. దాంట్లోంచి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సెపరేట్ చేశాను. బ్లౌజ్‌కైతే వర్క్ చేపిస్తున్నారు. పళ్ళుతోటైతే ఒక చిన్న పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. ఇంకా మొత్తం శారీ అంతా కూడా యూజ్ చేసి లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. శారీ వచ్చేసరికి గోల్డ్ షైన్‌లో చాలా బాగుంది. టిష్యూ పట్టు శారీ. శారీనంతా కూడా యూజ్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టి ఐరన్ ప్లీట్స్ అయితే పెట్టమన్నారు. ఐరన్ ప్లీట్స్‌తో అయితే ఈ లెహంగా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఈ శారీకి వచ్చేసరికి బార్డర్ 2 సైడ్‌లు కూడా ఒకలాగే వచ్చింది. పైన బార్డర్ కూడా తీసేసి కింద సైడ్ అయితే జాయిన్ చేసి ప్లీట్స్ అయితే పెట్టి లెహంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. లెహంగా చూసే ముందు ఈ ఫ్రాక్ అయితే చూద్దాము. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు సడన్‌గా ఒక ఆలోచన అయితే వచ్చింది. ఈ ఫ్రాక్ కుట్టేటప్పుడైతే కానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ మెచ్యూర్ ఫంక్షన్‌కి ఏ పాపకైతే ఇప్పుడు నేను లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో, ఆ పాపకి ఈ సైజ్ అప్పటి నుంచి కూడా డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇంకోటొచ్చి అసలు నా ఫస్ట్ కస్టమర్ కూడా ఈ పాపే. అసలు ఈ పాపకైతే వాళ్ళ అమ్మ బ్లౌజ్ పీస్‌లే తీసుకొని వచ్చేది. ఎన్ని మోడల్స్ అయితే కుట్టానో కూడా గుర్తులేదు. కానీ బ్లౌజ్ పీసెసే తీసుకొచ్చేది. అప్పుడు నేర్చుకున్న కొత్తలో నేను అసలు స్టార్ట్ చేసిందే నేను ఈ పాపతోటి. నాకు ఆ ఫ్రాక్ కుట్టేటప్పుడే గుర్తొచ్చింది. ఈ పాపకి ఇలా చిన్న చిన్నవి కుట్టాను కదా! ఇప్పుడు మళ్ళీ ఆ పాపవే నాకు మెచ్యూర్ ఫంక్షన్‌కి సంబంధించిన లెహెంగాస్ కుట్టడానికి వచ్చిందని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. ఈ లెహెంగాకి వచ్చేసరికి పైన బార్డర్ కూడా తీసేసి కింద అయితే అటాచ్ చేశాను. దానివల్ల బిగ్ బార్డర్ అయితే చాలా బాగుంది. నడుం దగ్గర అయితే స్కాలప్ బెల్ట్ పెట్టమన్నారు. స్కాలప్ అయితే పెట్టి బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేశాను. లెహెంగాకి వచ్చేసరికి ముందు ప్లీట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసేసి తర్వాత ఐరన్ అయితే చేశాను. ఐరన్ లెహెంగా అయితే చాలా బాగుంది. కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి వాళ్ళ మీద ఫస్ట్ ప్రయోగం చేసినా సరే బాగా సెట్ అవుతాయి. ఈ ప్లీట్స్ కూడా నేను ఫస్ట్ టైం ఐరన్ చేసి అయితే లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగా అయితే బ్లౌజ్ని అయితే వర్క్ చేయించుకున్నారని చెప్పాను కదా! వర్క్తో అయితే ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. నార్మల్గానే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్ కూడా నార్మలే. వర్క్ అయితే చాలా బాగుంది. లెహెంగాలో అయితే ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అయితే యూజ్ చేసి వర్క్ అయితే చేసి ఉంది దీని మీద. వేసుకున్న పిక్స్ ఉంటే కనుక లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. లేదంటే స్టోరీలో మెన్షన్ చేస్తాను. ఇది లెహెంగా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకసారి అయితే మన ఛానల్ విజిట్ చేసి మన పేజ్లో వీడియోస్ ఏమైనా యూస్ఫుల్గా ఉంటే కనుక మన ఛానల్ అయితే ఫాలో అయితే చేయండి. ఇంకా ముందు మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.